మిరాయ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో, నాకు ట్రైలర్ చూసిన తర్వాత మతిపోయింది. ఎందుకంటే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గాని, ఆ బీజీఎం గాని చూస్తుంటే టూ గుడ్ అనిపించిందనమాట నాకు. ఎక్సలెంట్ అనిపించింది నాకు. 'తేజ సజ్జయ్' స్క్రిప్ట్ సెలక్షన్ అయితే టూ గుడ్. ఎందుకంటే, తను 'జై హనుమాన్' మూవీ చూసాం గదా! 'జై హనుమాన్' ఇప్పుడు చూస్తే 'మిరాయ్' స్క్రిప్ట్ సెలక్షన్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉండిందనమాట. సో, 'మిరాయ్' చాలా సింపుల్ స్టోరీలాగా కనపడుతుంది. ఏంటంటే, మనందరికి తెలిసిన అశోకుడి చరిత్ర తెలుసు గదా! అందులో ఆయనకు సంబంధించిన 9 బుక్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 9 బుక్స్ ఏంటంటే ప్రపంచానికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం మొత్తం ఆ 9 బుక్స్‌లో ఉంటుందని అంటారన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూవీ థీము ఆ బుక్స్ మీద బేస్ చేసుకొని తీసినట్టు అనిపించింది. సో, చూస్తుంటే చాలా చాలా హైప్ ఇచ్చినట్టు అనిపించిందన్నమాట. లాస్ట్ షాట్ ఏదైతే ఉండిందో ఆ షాట్ అయితే గూస్ బంప్స్ అనమాట అది. మనకు రాముడి రిఫరెన్స్ అయితే చూయించారో ఆ షాట్ అయితే అసలు ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. సో, మీరు కూడా వెళ్లి చూసేయండి. యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.